అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు మనం దేవరాకి సంబంధించిన ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2కి సంబంధించిన 28 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మన విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీకి సంబంధించిన మొదటి వారానికి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టి గైస్, అమర్ కౌశిక్ డైరెక్షన్లో శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2 సినిమా 4వ వారం కంప్లీట్ చేసుకొని 5వ వారంలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. బేసిక్గా ఇది ఒక ఫ్యామిలీ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫ్యాంటసీ మూవీ కావడంతో చాలామంది ఫ్యామిలీస్ అయితే ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు కూడా వసూలు ఏమాత్రం తగ్గడం లేదు. సో స్ట్రీట్ 2కి సంబంధించిన 28 రోజుల కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మొదటి 26 రోజుల్లో స్ట్రీట్ 2 సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 555 కోట్ల 45 లక్షలు. అలాగే 27వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3 కోట్ల 12 లక్షలు. 28 రోజు అంటే ఈ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 9 లక్షలు. మొదటి 28 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 566 కోట్ల 6 లక్షల రూపాయలు. అలాగే మొదటి 28 రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 662 కోట్ల 5 లక్షలు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2 సినిమా 28 రోజుల్లో 796 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ఇంకో 2 రోజుల్లో శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2 సినిమా 800 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. గైస్, విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీ సినిమా థియేటర్లోకి వచ్చేస్తే 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మొదటి వారంలో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ రాబట్టిందో మనం చూసుకున్నట్లయితే మొదటి 5 రోజుల్లో గోట్ మూవీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 165 కోట్ల 74 లక్షలు. 6వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల 29 లక్షలు. 7వ రోజు అంటే ఈ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 50 లక్షలు. సో ఈ 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 185 కోట్ల 53 లక్షలు. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 252 కోట్ల 78 లక్షలు. సో ప్రపంచవ్యాప్తంగా గోట్ మూవీ ఈ 7 రోజుల్లో 356 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో చూద్దాం విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీ లాంగ్ రన్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరుగుతుందో. గైస్, నెక్స్ట్ వచ్చేసి మనం దేవరా మూవీకి సంబంధించిన ట్రైలర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో దేవరా మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే నేను ఈవినింగ్ 5 గంటలకైతే రిలీజ్ కావడం జరిగింది. కానీ ట్రైలర్ అయితే కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ట్రైలర్ ఊహించిన విధంగా లేదని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇందులో విఎఫ్ఎక్స్ కానీ లేదా నైట్ షాట్లో ఉన్న వీడియోస్ గ్రీన్ స్క్రీన్ పెట్టి తీసినట్టుగా ఉందని చెప్పి, అలాగే ట్రైలర్ కటింగ్ విధానం కూడా అంత అద్భుతంగా లేదని చెప్పి జనరల్ ఆడియన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఒక మాస్ బొమ్మ పడబోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ కూడా చాలా బాగుంది. సో నేను వచ్చిన ట్రైలర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ట్రైలర్ ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ దేవరా మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి పక్క లాంగ్వేజ్ వాళ్ళకు కూడా ట్రైలర్ నచ్చితేనే అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్స్ అయితే రాబట్టడం జరుగుతుంది. సో దేవరాకి సంబంధించిన ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.